ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకోవడం హర్షణీయమన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని 43వ డివిజన్ భవానీపురం ఏకలవ్య నగర్ సెంటర్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విజయవాడలోని అన్ని డివిజన్లలో సభ్యత్వ నమోదు అత్యంత విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. జనసేన కేవలం రాజకీయ పార్టీయే కాకుండా ప్రజలకు సేవ చేసే వేదిక అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మద్దిరాల రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. భవానీపురం ప్రాంతంలోని ముఠా కార్మికులు, ఆటో కార్మికులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ స్పందనకు కారణమని ఆయన తెలిపారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను సైతం వెచ్చించి బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రామకృష్ణ కొనియాడారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాల కార్యక్రమాన్ని మనం 43వ డివిజన్లో ఏర్పాటు చేశాం. విజయవాడ నగరంలో అన్ని డివిజన్లో కూడా విజయవంతంగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మొన్న ఏదైతే 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేయమని చెప్పి జన సైనికులకు ఆదేశించారు. ఆదేశించిన రోజు నుండి కూడా ఎంతో విజయవంతంగా ప్రతి చోట మేము సైతం అని చెప్పి ఇవాళ జనసేన పార్టీలో సభ్యత్వం చేరుతూ ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ రాజకీయ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలా కాకుండా జనసేన పార్టీ అంటే ఒక సేవ చేసే పార్టీ, ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ, ప్రజలకు కష్టాలు తెచ్చే పార్టీ, ప్రజలకు న్యాయం చేసే పార్టీ. కాబట్టి జనసేన పార్టీ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి జనసేన కుటుంబాలను కూడా ఆదుకోవడం కోసం ఇవాళ ఎవరైనా దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా దూరం అయితే వారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమమే కాకుండా ఈ జన సైనికులకి నాయకత్వ లక్షణాలు ఉంటే తప్పకుండా వారికి ప్రజాసేవ చేయడం కోసం వారికి తప్పకుండా రాజకీయంగా వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీలో అవకాశం ఉంది. ఇవాళ తప్పనిసరిగా ఈ జనసేన పార్టీ గతంలో కన్నా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆదేశాల మేరకు మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మరి ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఉత్సవాలు పండగ వాతావరణం వలె ప్రతి ఏరియాలో కూడా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నెరవేర్చడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు విజయవాడ భవానీపురం ఏకలవ్య సెంటర్లో మేము మరి కార్యక్రమం నెరవేరిస్తే ఉదయం నుంచి కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కువగా మరి ముఠా కార్మికులు, ఆటో కార్మికులు ఉంటారు. పెద్ద ఎత్తున మరి జనాభా వచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు నచ్చి మాకు కూడా సభ్యత్వం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు సభ్యత్వాలు చేయించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పని, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి పనితీరు. అలాగే మా యొక్క అధ్యక్షుల వారు ఎవరైతే సామినేని ఉదయభాను గారు ఉన్నారో వారు ప్రత్యేకంగా మరి అంతా అబ్జర్వేషన్ చేస్తూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందుతో ఎక్కువ శాతం ఈరోజు సభ్యత్వాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సభ్యత్వంతో పాటు ఇందాక పెద్దలు మరి సామినేని ఉదయభాను గారు చెప్పినట్టు
ఎల్ఐసి పాలసీ కూడా 5 లక్షల రూపాయల బీమా మరి ఆ ఒక సభ్యత్వమైన వ్యక్తికి కూడా వర్తిస్తూ ఉంది. ఆ కుటుంబంలో మరి ఏదైనా పరిస్థితి అటుగా ఇటుగా ఉంటే ఆ కుటుంబానికి కొద్దిగా అండగా ఉండాలి, ఆర్థికంగా ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని పవన్ కళ్యాణ్ గారు తన కష్టంలోంచి తన సినిమాలు తీసి తన ఏదో రక్తం చెమట వల్లే చిందించి కష్టపడిన ధనాన్ని ఈ ప్రజానికం కోసం, ఈ రాష్ట్ర ప్రజానికం కోసం మరి ఆయన ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రజల మీద ఆయనకి అత్యంత ప్రేమ. మనం కుటుంబం బాధ్యత ఎలా తీసుకుంటామో తను పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో నేను మరి బాధ్యత తీసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమం చూపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ కుటుంబానికి ఒక భరోసా, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి మీరు తోడుగా నిలిచి పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో మరింత భవిష్యత్తుగా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు సామినేని ఉదయభాను గారికి, మా అజయ్ వర్మ ఠాగూర్ గారికి, అమ్మిశెట్టి వాసు గారికి, మిగిలిన పెద్దలకు మా డివిజన్ అధ్యక్షులు కోటి గారికి, మల్లిపి విజయలక్ష్మి గారికి, ఆవుల ప్రసాద్ గారికి, తిరుపతి అనూష గారికి, అలాగే అవిన్ గారి నుంచి వచ్చిన మా ఆంజనేయులు గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను.